నమస్తే అండి. నేను మీ డాక్టర్ నీరజాని. రీసెంట్‌గా నా దగ్గరికి ఒక లేడీ వచ్చింది. డెలివరీ అయ్యి ఒక 5 రోజులయిందనమాట. మూడో రోజు నుంచి డెలివరీ అయిన మూడో రోజు నుంచి బాగా తలనొప్పొస్తా ఉంది. 2 రోజులు తలనొప్పి స్టార్ట్ అయిన 2 డేస్‌కి కొంచెం చూపు తగ్గడం, ఒకవైపు చెయ్యి తిమ్మిర్లు స్టార్ట్ అయిందనమాట. అప్పుడు వాళ్ళకి ఇదేదో డిఫరెంట్‌గా ఉంది. డాక్టర్ దగ్గరికెళ్ళాలి అనుకోని స్టార్ట్ అయ్యారు. వచ్చే దారిలోనే ఫిట్స్ వచ్చాయి. వచ్చేటప్పటికల్లా 2, 3 సార్లు ఫిట్స్ వచ్చేటప్పటికి పేషెంట్ చాలా డల్ అయిపోయి ఐసీయూలో పెట్టి ట్రీట్ చేయాల్సొచ్చిందనమాట. ఇది చాలా సార్లు ప్రెగ్నెన్సీ లాస్ట్ స్టేజెస్‌లో కానీ, ప్రెగ్నెన్సీ అయిపోంగానే డెలివరీ అయిన తర్వాత ఒక 1 వీక్ లోపు ఇది చూస్తాం అనమాట. సో, హెడేక్ ఇది మొదలయ్యేది తలనొప్పితో. అందుకే ప్రెగ్నెన్సీలో తలనొప్పి అన్నారు అంటే, ట్రీట్ చేసే గైనకాలజిస్ట్‌లు చాలా జాగ్రత్తగా ఉండి వెంటనే న్యూరాలజిస్ట్ దగ్గరికి పంపిస్తారు. మనం కూడా అది నిర్లక్ష్యం చేయకూడదు. తలనొప్పులు ఎన్నో కారణాలుగా వస్తా ఉంటాయి. కానీ ప్రెగ్నెన్సీలో వచ్చే ఈ డిఫరెంట్ తలనొప్పి అనేది ఎట్లా ఉంటుంది అంటే, చాలా తల భారంగా ఉండడం, విపరీతమైన హెడేక్, అప్పుడప్పుడు పడుకొని లేవంగానే చూపు కొంచెం డల్‌గా అవ్వడం, వాంతొస్తున్నట్టు ఉండడం, ఒకవైపు మూతి లాగుతున్నట్టు గానీ, చేతులు తిమ్మిర్లు గానీ ఇట్లా స్టార్ట్ అవుతుంది. గంటకి మారిపోయి ఫిట్స్ లాగా బయటపడొచ్చు. ఇది రావటానికి 2 ముఖ్య కారణాలుంటాయన్నమాట. ఒకటి హై బీపీ. ఇప్పుడు గుర్రపు వాతం అంటాం చూడండి. ప్రెగ్నెన్సీ టైంలో బీపీ అనేది సడెన్‌గా ముందు నుంచి పెరుగుతా పోయి కొంచెం ఒక స్టేజ్ దాటిపోంగానే చూపు తగ్గి ఫిట్స్ రావడం, పక్షవాతం లాంటి లక్షణాలన్నీ బయటపడతాయి. ఇది ఫస్ట్ రీజన్. రెండో మెయిన్ రీజన్ అనేది తలలో ఉండే రక్తనాళాలు, వెయిన్స్, చెడు రక్తాన్ని తీసుకెళ్లే రక్తనాళాల్లో క్లాట్ ఫార్మ్ అయిద్దనమాట. రక్త సరఫరా ఆగిపోతది. దాంతో బ్రెయిన్‌లో ప్రెషర్ పెరిగి బ్లీడింగ్ అవ్వడం స్టార్ట్ అయిద్దనమాట. దీన్ని సీవీటీ అంటాం. కార్టికల్ వీనస్ థ్రాంబోసిస్ అనమాట. ఇది ఎందువల్ల అవుతుందంటే ప్రెగ్నెన్సీలో ఉండే హార్మోన్స్ వల్ల వస్తుందనమాట. హార్మోన్స్ చాలా ఎక్కువగా ఉన్న టైంలో బ్లడ్ అనేది బాగా థిక్ అయ్యి క్లాట్ ఫార్మ్ అయ్యి తర్వాత దీనికి పక్షవాతానికి, బ్లీడింగ్‌కి దారితీస్తా ఉంటుంది. కాబట్టి మనకు తెలియాల్సింది ఏంటి అంటే మామూలుగా తలనొప్పులు ప్రెగ్నెన్సీలో రావచ్చు. కానీ ఎక్కువగా ఉన్నా, తగ్గకపోయినా మనకి తలనొప్పితో పాటు చూపు గానీ, చేతుల్లో, కాళ్ళలో గానీ ఏదైనా సింప్టమ్స్ కనిపిస్తుంటే మాత్రం వెంటనే న్యూరాలజిస్ట్‌ని మనం సంప్రదించాలి. థాంక్ యూ.